హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య చందు అఫీషియల్. ఇక్కడ మార్నింగ్ అయితే 6కి అయితే లేచి అయితే మొత్తం అయితే బయటనైతే క్లీన్ చేస్తున్నానండి. వాటర్ పట్టేసి ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి. బయట అంటే ఊడవడం, వాటర్ పట్టడం, ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది. ఆ తర్వాత గిన్నెలు తోమేసి వాటర్ అన్ని బకెట్లో నింపేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నీట్గా ఉన్నా లేకపోయినా నాకైతే స్టవ్ అయితే నీట్గా ఉండాలండి. లేకపోతే నాకైతే ఆ డే అయితే ప్రశాంతంగా గడవదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే స్టవ్ అయితే నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత పాలైతే కాగబెట్టుకుంటానండి. డైలీ మేమైతే 1/2 లీటర్ అయితే పాలైతే తీసుకుంటామండి. 1/2 లీటరు వాటర్ పోసేసరికి అవి లీటర్ అవుతాయండి. అవి మాకు మా బాబుకి అయితే సరిపోతాయి. ఇక్కడ సాంబార్ కోసం అయితే పప్పు అయితే నానబెడుతున్నాను. మీకు ఒక వీడియో షేర్ చేశానండి. పప్పు త్వరగా ఉడకాలంటే ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయితే మనమైతే పప్పునైతే వాటర్లో నానబెట్టుకుంటే పప్పు అయితే త్వరగా ఉడికిపోతుందండి. నెక్స్ట్ అయితే మార్నింగ్ అయితే ఇలా కాసేపు అయిన తర్వాత బయట మొత్తం అయితే చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నైట్ అయితే పిల్లలు పడుకునేసరికి లేట్ అవుతుంది కాబట్టి నైట్ ఏమన్నా బెడ్ పైన క్లీన్ చేసేవి ఉంటేనైతే నైట్ అయితే క్లీన్ చేయనండి. ఇలా పాలు ఏదైనా వంట స్టార్ట్ చేసేటప్పుడు బెడ్ మీద అన్నీ సర్దేసుకుంటానండి. ఇక్కడ మా బాబు కోసం అయితే కొత్త బొమ్మనైతే తీసుకొచ్చామండి. మనమైతే లైట్స్ వస్తాయి అందులో. ఇలా బెడ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు అయితే సాంబార్ కోసం అయితే నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అలాగే మా వారి కోసం అయితే నేనైతే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తాను. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీని అయితే చూసేయచ్చు. అలాగే మీలో ఎంతమందికి మన వ్లాగ్స్ నచ్చుతాయో మనకైతే కామెంట్ చేయండి. మినీ వ్లాగ్స్ అయితే ఇలాగైతే పప్పు అయితే ఉడికిపోతుంది. అంతే అండి. కొంచెం మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే మీకైతే షేర్ చేస్తాను. ఈ వీడియోని అయితే నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.